మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్ట్రిక్ట్ మాదిరెడ్డి గారి పల్లెలో సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా ఘనంగా వేడుకగా జరుగుతుంది. అలాగే సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఇంటి ముందు ముగ్గులు, అలాగే కోడి పందాలు, గాలిపటాలు, పిండి వంటలు, భోగి మంటలు, చిట్ల కుప్పలు అవన్నీ కూడా మనం చూస్తుంటాం. జాయ్ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ బోటింగ్ అనేది ఏర్పాటు చేశారు. పిల్లలు పెద్దలు చాలా చక్కగా దీనిలో పాల్గొంటున్నారు. అలాగే ప్రైజ్ మనీ 20,000 అనడంతో చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఎవరు గెలుస్తారు అనేది కూడా చూస్తుంటారు. ఒక్కసారి వాళ్ళ ఆనందాన్ని మనం కూడా పంచుకుందాం. హాయ్ సార్. హాయ్. హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా హ్యాపీ సంక్రాంతి. సార్, ఎలా ఉంది ఫెస్టివల్? చాలా ఆనందంగా జరుపుకుంటా ఉన్నాము. అంతా ఎక్కడెక్కడి నుంచో ఊరికి అంతా మా బంధువులు ఫ్రెండ్స్ అంతా వచ్చినారు. మామూలుగా సిటీస్ లో చాలా తక్కువ సంక్రాంతి జరుపుకోవడం. సంక్రాంతి అంటేనే పల్లె, నాటుకోళ్లు, వడలు, గాలిపటాలు, ముగ్గులు అలాంటివి. అలాంటి సాంప్రదాయం పిల్లలు కూడా చూపించాలని సిటీలో ఉన్న వాళ్ళు కూడా అమ్మమ్మ ఇంటికి, నాన్నమ్మ ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ కల్చర్ కూడా చూపిస్తున్నారు. మామూలుగా గాలిపటాలు ఎక్కువ ఆడిపిస్తూ ఉంటారు, ముగ్గులు, నాటుకోడు పందాలన్నీ. ఇప్పుడు ఈ బోటింగ్ ఎలా ఉంది మీకు? ఇది యాక్చువల్ గా ఏంటంటే మేము ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాం. ఇది ఇంతవరకు ఎప్పుడు లేదు, ఈసారి ఫస్ట్ టైం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఇంకా వర్షాలు పడి బాగా చెరువులు నిండితే ఇదే మాదిరి కంటిన్యూ చేయాలనుకుంటాను. ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా ఆనందంగా ఉన్నాము. పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే మాదిరి నీళ్లు ఉంటే ఎవ్రీ ఇయర్ ఇట్లే కండక్ట్ చేస్తాం. ఓకే సార్, పిల్లలతో ఒకసారి మాట్లాడిస్తామా? తప్పకుండా. హాయ్. నీ పేరేంటన్నా? దక్షిత్. అవునా, సంక్రాంతి బాగుందా? ఎలా ఉంది? బాగుంది. ఫెస్టివల్ బాగా జరుపుకుంటున్నారా? ఎవరెవరు వచ్చారు? పండు, ఖుషి, విన్ను. ఎవరు ఏమవుతారు వాళ్ళు నీకు? అన్న. అన్న. అన్న వాళ్ళ. ఏంటిది లైఫ్ జాకెట్ వేసుకున్నావు? దేనికి? మునిగిపోతానన్నా. సరే, బోటింగ్ లో నేను కూడా వచ్చేదా వద్దా? వచ్చేదా? ఈ వీడియోలు చూసే అందరికి హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఎక్కడి నుంచి వచ్చావు? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ లో సంక్రాంతి చూసావా? ఏం లేదు కదా. ఇక్కడ రాయచోటిలో బాగా చేస్తారు. ఏమేం చూసినావు సంక్రాంతికి? ఇక్కడ చిట్ల కుప్ప అవన్నీ వేస్తుంటారు, ఆవుల్ని బెదిరిస్తుంటారు. గాలిపటాలు నేను తెచ్చాను ఎగరేయడానికి. భోగి మంటలు పొద్దున చేస్తుంటారా? సంక్రాంతి అంటే ఎలా అనిపించింది నీకు? చాలా బాగా అనిపించింది. బంధువులందరూ కలిసి చేసుకోవడం చాలా హ్యాపీనా? హ్యాపీ. నీ పేరేంటి? హేమ్తేజ్. ఎక్కడి నుంచి వచ్చా? రాయచోటి. నేనా? ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తావు పల్లెకి? ఓకే. గాలిపటాలు రొటీన్, చలి మంటలు అవన్నీ ఎప్పుడు చూసుంటావు. బోటింగ్ చాలా స్పెషల్ లేదా నీకు? విన్ అవుతావా? అవునా? ప్రైజ్ మనీ ఎంత? 20,000. ఒకవేళ నువ్వు గెలుచుకుంటే ఏం చేస్తావు? అమౌంట్ జాయ్ లైఫ్ కి స్పాన్సర్ చేసేస్తావా? ఓకే. సరే, ఇప్పుడు ఎంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారు? బోట్ కి 2 members, అలా 7 boats ఉన్నాయి. ఒకటి రెస్క్యూ బోట్ కాబట్టి 6 ఉన్నాయి కాబట్టి 12 members. ఓకే. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. హ్యాపీ సంక్రాంతి టు సుమన్ టీవీ, టు ఆల్ మెంబర్స్. సార్, మీరు బోటింగ్ చేయడానికి వచ్చారా? అవునండి. మరేందుకు స్విమ్మింగ్ చేసినట్టు మునిగిపోయింది? అంటే మేము స్విమ్మింగ్ కూడా చేస్తాం, రిస్క్ టీమ్ లో ఉన్నాం కాబట్టి. రిస్క్యూ టీమ్ లో ఉన్నారా? ఓకే. ఎలాగా పిల్లలకంతా కూడా గైడ్ చేస్తున్నారు స్లోగా వెళ్ళాలనేసా? వాళ్ళకి ఎలా గైడెన్స్ అనేది కూడా మేము ప్రాపర్ గా గైడెన్స్ ఇచ్చేసి మళ్ళీ బోటింగ్ అనేది అలో చేస్తున్నాము. ఇది చాలా వెరైటీగా కొత్తగా ఉంది. అవునండి. మామూలుగా ముగ్గులు పోటీలు ఎవరి ఇయర్ ఏం చేస్తామంటే ముగ్గులు పోటీలు అనేది లేదా స్పోర్ట్స్ టోర్నమెంట్స్ అవి చూస్తూ ఉంటాము. యాక్చువల్ గా ఏం చేస్తామంటే ప్రతి ఇయర్ వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి మనకు ముగ్గులు పోటీలు అనేది పెడతాము. ప్రతి ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళందరికీ ముగ్గులు పోటీ పెట్టేసి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని కండక్ట్ చేస్తున్నాము. ఎవరి ఇయర్ చైర్స్ గేమ్ అని కూడా మనం యాక్టివేట్ చేస్తున్నాము. ఈ ఇయర్ ఏం చేస్తామంటే మనం డిఫరెంట్ గా ఆలోచించాం. అంటే విలేజ్ కదా మనకు డిఫరెంట్ గా ఉండాలనేసి డిఫరెంట్ గా ఆలోచించేసి ఈ ఇయర్ ఏం చేస్తామంటే మనం డిఫరెంట్ గా ఆలోచించి బోర్డ్స్ అనేది తెప్పించేసి బోర్డ్స్ గేమ్ అనేది ఒకటి అలో చేసేసాము. ప్రీవియస్ వచ్చేసి మనకు ఇంకా నెంబర్ ఆఫ్ గేమ్స్ కూడా పెడతాము. మన సాంప్రదాయం మర్చిపోకూడదు అనేసి మనం ప్రీవియస్ కూడా ఏం చేస్తున్నామంటే రోప్ గేమ్ అనేది కూడా పెడతాము. రోప్ గేమ్ అనేది కూడా ఎవరి ఇయర్ మనం కాండక్ట్ చేస్తాము. ఈ ఇయర్ కూడా రోప్ కూడా తెప్పించాము. ఈ ఇయర్ కూడా రోప్ గేమ్ అనేది మనం కాండక్ట్ చేస్తున్నాము. అదే విధంగా మన సాంప్రదాయం ఎద్దులు ఉన్నాయి. ఎద్దులు, ఆవులను, గోవులను మనం కూడా ప్రతి ఇయర్ కూడా ఈ ఇయర్ చేస్తున్నాం. ప్రతి ఇయర్ అనేది వాళ్ళు డెకరేషన్ చేసేసి ప్రతి ఇయర్ కూడా మనం చిట్ల కుప్ప దగ్గర తీసుకురావడం కానీ ఇలా కూడా మనం జరుపుకుంటున్నాం ప్రతి ఇయర్ కూడా. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో? దాదాపు విలేజ్ వాళ్ళు, మనకు సిటీలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు. నేను కూడా ఒక సిటీలోనే ఉన్నాను. సిటీలో ఉన్నా కూడా నేను జాబ్ చేసుకుంటాను కూడా ప్రతి ఇయర్ అనేది సంక్రాంతి అనేది కండక్ట్ అవుతున్నాను. సంక్రాంతి అనేది ప్రతి ఒక్కరు వచ్చేసి టౌన్లలో ఉండే వాళ్ళు కూడా మనకు విలేజ్కి వచ్చేసి ఇక్కడ మన ఊర్లో మెయిన్ గా
మాదిరెడ్డి గారి పల్లెలో మనకు సంక్రాంతి అనేది బాగా ఫెస్టివల్ అనేది చాలా బాగా జరుపుతున్నాం ప్రతి ఇయర్. అందుకోసం టౌన్లలో ఉండే వాళ్ళు కూడా సిటీస్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవుతున్నారండి. హాయ్, హలో, సంక్రాంతి శుభాకాంక్షలు. విష్ యూ ద సేమ్. హ్యాపీ సంక్రాంతి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? తిరుపతి నుంచి రాయచోటికి వచ్చారా? అంటే రిలేటివ్సా? అమ్మమ్మ నానమ్మ? ఓకే, ఎలా ఉంది ఇక్కడ సెలబ్రేషన్స్? We feel very excited because they're conducting new events for every year. ఓకే, సంక్రాంతి అంటే చెప్పుకోవడానికి సిటీస్ లో కొంతవరకే ఉంటది. చిట్ల కుప్ప చూడలేము, ఆవులు బెదిరించేది చూడలేము. ఇక్కడికి వస్తే అన్ని చూడొచ్చు. ఇక్కడ మేము అన్ని చాలా తెలుసుకున్నాం. లైక్ ఇక్కడ గౌరమ్మను కూడా పెడతారు, చిట్లా కుప్ప వేస్తారు, ప్రతి ఈవెంట్స్ చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. వీ ఫీల్ వెరీ హ్యాపీ. దాంతో పాటు బంధువులందరూ కూడా కలిసేది ఆ టైంలోనే అన్నమాట. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మిస్ అవుతాం కదా సిటీస్ లో ఉంటే. సో వీ ఫీల్ వెరీ ఎక్సైటెడ్. ఓకే, అంతేనా? సంక్రాంతి గురించి అయిపోయిందా? ఎక్సైటెడ్ అనేస్తా అన్నారు. మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, మేము అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ ఫస్ట్ టైం బోట్ రేస్ కండక్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ చేయట్లేదా దీంట్లో? Yes, we are also participating. అవునా? ఎప్పుడు? మేము ఎప్పుడూ వెళ్ళాం. నెక్స్ట్ మీకోసం మళ్ళీ ఇంకొక రైడ్. అవునా? అయితే నేను మీ బోట్ లో ఎక్కుతాను. ఓకేనా? ఓకే, ఎలా ఉంది సంక్రాంతి? చాలా బాగుంది. చాలా బాగుందా? సంక్రాంతిలో మీకు నచ్చింది ఏంటి? మాకి గౌరమ్మ అంటే చాలా ఇష్టం. సాంగ్స్ పాడతాం, నైట్ అంతా మేల్కుంటాం, ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, భోగి మంటలు అవన్నీ కూడానా? ఈసారి ఎద్దులు బెదిరించడం అన్ని చాలా బాగుంది. అంటే 3 days ఇక్కడ ఉండి అన్ని చూసి వెళ్తారా? అవును, 3 days మొత్తం కంప్లీట్ గా ఉంటాం, అన్ని చూసి వెళ్తాం. మీరు ఉండేది తిరుపతి అంటున్నారు కదా? మేము పులివెందుల. మీరు తిరుపతి. అక్కడ ఎలా ఉంటది సెలబ్రేషన్స్? యాక్చువల్లీ అక్కడ ఏమి అంతగా జరగదు. కాలేజ్ జస్ట్ నార్మల్ గా సెలబ్రేట్ చేస్తారు. కానీ ఇక్కడ ఉంటారు, ఇంట్లో వంట చేసుకుని తినేస్తారు. కానీ ఇక్కడ అలా ఏమి ఉండదు. బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. 3 days హ్యాపీగా రిలేటివ్స్ అందరితో మాట్లాడతాం. ప్రతిరోజు నైట్ మేల్కుంటాం ఒక 1 వరకు. అలా చాలా గేమ్స్ కండక్ట్ చేస్తారు, ప్రైజెస్ ఇస్తారు, ఎగ్జైటింగ్ ప్రైజెస్. మీ పేరేంటి? భవ్య అండి. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి. ఎలా ఉంది ఇక్కడ సంక్రాంతి? చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ హాలిడేస్ లోనే మేమంతా కలుస్తాం, అంతా ఫ్రెండ్స్ అంతా. ఈ బోట్ రేస్ కూడా మాకు చాలా నచ్చింది. ఇంతకు ముందు లేదంటున్నారు కదా, ఈసారి కండక్ట్? అవునండి, ఇదే ఫస్ట్ టైం. ఓకే, హ్యాపీనా? చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. హాయ్, హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు అక్క. ఎక్కడి నుంచి వచ్చావు? మాది ఊరే. మీది ఊరేనా? మామూలుగా చూస్తుంటావా సంక్రాంతి? ఎక్కడ చదువుకుంటున్నారు మీరు? మోడల్ స్కూల్ రాయచోటినే. ఇప్పుడు మీ బంధువులందరూ వచ్చారు కదా సంక్రాంతికి. 1 year కి ఒకసారి వస్తారా? ఎస్ అక్క. 1 year వరకు వెయిట్ చేస్తారా సంక్రాంతి కోసం? ఇప్పుడు ఎలా ఉంది? 1 year నుంచి వెయిట్ చేసిన దానికి వీళ్ళు వచ్చిన దానికి హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది అక్క. ప్రతి ఇయర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ పెడతారు. ఇంకా ఆవుల్ని బెదిరించడం, చిట్లా కుప్పడం అన్ని చేస్తారు. కలర్స్ మీరు వేసారా? ముగ్గులు వేసారా? ఎప్పుడు వేసినారు? నిన్న వేసినారా? హ్యాపీనా? సుమన్ టీవీ వాళ్ళకి అందరికి హ్యాపీ సంక్రాంతి. నమస్తే అండి. నమస్తే అమ్మా. సంక్రాంతి శుభాకాంక్షలు సార్. మంచిది. మామూలుగా ఇంత ముందు ఉండేది వేరే, ఇప్పుడు జనరేషన్ వేరే. ముందు ఎలా చేసుకునేటోళ్ళు? అప్పుడు ఎద్దుల్లో దండిగా ఉన్నాయి. ఇప్పుడు ఎద్దు లేదు, ఆవు లేదు. ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అంతే. ముందు ఉండే ప్రోగ్రామ్ వేరే. ఏమేమి ఉండేది ప్రోగ్రామ్స్? దండిగా ఉన్నాయి. అప్పుడు భజనలు వేసేది, గవర్నమెంట్ పెట్టి అంతా చేస్తున్నారు. ఇప్పుడు సింపుల్ గా చేస్తున్నారు అంతే. సింపుల్. అప్పట్లో పిండి వంటలు చేసేటోళ్ళు మామూలుగా ఎక్కువ. ఇంటికి కొత్త అల్లుళ్ళు, కూతుళ్ళు మొత్తం అందరు ఫ్యామిలీలు అంతా వస్తున్నారు, దండిగా ఉంటాను. ఇప్పుడు తగ్గిపోయింది అన్నమాట. అంటే జనరేషన్ మారే తగ్గుతా వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగుంది? మాకు అప్పుడే బాగుంది. హాయ్ మా. హలో అక్క. హ్యాపీ సంక్రాంతి. విష్ యూ ద సేమ్. అమ్మా, ఎన్ని రోజులు అయింది ఇక్కడ పండగకి వచ్చి? నేను 1 week పైన వచ్చేసాను. అందరూ వస్తారు కాబట్టి అందరితో కలిసి మాట్లాడేకి 1 week ముందే వచ్చేసాను. ఏ ఊరు మీది? మేము మదనపల్లి నుంచి ఇక్కడికి వచ్చావా? మామూలుగా యూత్ ఇప్పుడు జనరేషన్ అంతా ఫోన్, మొబైల్స్, గేమ్స్ అని ఉంటారు కదా. అవునండి. అది బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుంది. అందరితో కలుస్తాం కాబట్టి అందరూ కలిసి మాట్లాడుకొని బాగుంటుంది. ఫ్రెండ్స్ అందరు కలుస్తాం కదా. ఫోన్ లో ఏముంటుంది, అది ఎప్పుడూ ఉంటది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నాం? కలిసి ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏమి ఫ్రెండ్స్ అందరం కలిసాం, బాగుంది. సరే, పండగ అంటే ముందుగా పిండి వంటలు చేసుకుంటుంటారు. మనం బయట ఇంట్లో చేసినా కూడా మనం తినం. బంధువులతో చేసుకొని తినడం ఎలా ఉంది? ఫాస్ట్ ఫుడ్స్ ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? అది టేస్ట్ బాగుంటుంది కానీ అంత హ్యాపీనెస్ ఇవ్వదు. ఇప్పుడు వీళ్ళందరితో కలిసి కూర్చొని వాళ్ళతో చేస్తూ ఉండి వాళ్ళతో మాట్లాడి మనం తిన్నప్పుడు చాలా బాగుంటుంది. ప్లస్ హెల్తీ కూడా ఉంటుంది. బాగుంది.
సార్ నమస్తే సార్. నమస్తే అండి. జాయ్ లైఫ్ ఫౌండేషన్ స్థాపించారు. జాబ్ పరంగా మీరు అక్కడ ఎంత బిజీ లైఫ్ ఉన్నా కూడా సంక్రాంతి ఇక్కడ ఫ్యామిలీతో జరుపుకుంటూ ఒక ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక ప్రైజ్ మనీ. ఇంకా సంక్రాంతి అంటేనే ఎద్దులు చిట్లకుప్ప అవన్నీ తగ్గిపోతున్న సందర్భంలో మీరు దృష్టిలో పెట్టుకుని చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇంత బిజీ లైఫ్ లో మీకు ఇట్లా ఆర్గనైజ్ చేయాలని మీకు ఎలా అనిపించింది? అంటే నేను చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళండి. అప్పుడున్న ఎన్విరాన్మెంట్ కి, అప్పుడున్న ఎద్దులు కానీ, ఆ పండగ అంతా వాతావరణం చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. తర్వాత రాను అవన్నీ తగ్గిపోతూ వచ్చాయి. జస్ట్ పండగ అంటే ఒక రోజు రావడం, తినడం, వెళ్ళిపోవడం, అలా ఆ సిచ్యువేషన్ ఉంది. సో నేను కూడా 8 years బయట ఉండిపోయి ముంబైలో ఉండిపోయాను. ఆల్మోస్ట్ ఆ టైంలో ఫెస్టివల్ నేను కూడా అటెండ్ అయ్యాను కాదనమాట. సో మళ్ళీ బ్యాక్ కోవిడ్ టైం వచ్చిన తర్వాత అందరూ మొత్తం టీం అందరూ మళ్ళీ పిల్లలందరికీ రావడం, ఆ ఫన్ మేము మిస్ అయిన ఫన్ అయితే మళ్ళీ గెట్ టుగెదర్ చేసుకోవడం జరిగింది. తర్వాత కంటిన్యూస్గా ఫెస్టివల్ అంటే ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉండాలన్నట్టు ప్లాన్ చేసుకుని, అంటే కొంచెం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎవరు పట్టించుకుంటే కొంచెం కష్టంగా ఉంది. కోఆర్డినేషన్ అయితే లేదు, అందరూ చేయాలనుకుంటే కానీ కోఆర్డినేషన్ అయితే లేదు. దానికోసం అని చెప్పేసి మేము నాతో పాటు ఊరి మీద ప్రేమ ఉన్న చాలా మంది నాతో ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరూ నాతో పాటు కలిసి నడుస్తాం, మనందరం ఒక ఫౌండేషన్ ఫామ్ చేద్దాము, విలేజ్ డెవలప్మెంట్ చేద్దాం అన్నట్టు ఆ థాట్లో వచ్చేసి ఇది ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years ఇది. సో లాస్ట్ 3 years నుంచి ఇనిషియల్గా వీళ్ళందరూ మాకు ఫౌండేషన్కి ఇనిషియల్ ఫండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇనిషియల్ మేము అనుకున్న విధంగా అదే ఫండ్స్ని మేము ఇంకా రెవెన్యూ జనరేట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విలేజ్లో డెవలప్మెంట్ గురించి కానీ అన్ని విధాలా ప్లాన్ చేసి అన్నిటికీ ముందరికి తీసుకెళ్తూ జరుగుతుంది. హాయ్ ఆల్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సుమన్ టీవీ తరపున కూడా అందరికీ శుభాకాంక్షలు. ముందు మాకు పెద్దలు చెప్పేవాళ్ళు మన ఊర్లో ఈ చెరువు నిండా ఎద్దులు వచ్చేటివి, ఎంజాయ్ చేసేవాళ్ళము అని. బట్ అవి వినే మేము ఆనందపడేవాళ్ళము. మళ్ళీ ఒక 3-4 సంవత్సరాల నుంచి కోవిడ్ వచ్చిన సందర్భంగా మధు అన్న ముంబై నుంచి రావడం, ఈ ఫౌండేషన్ పెడదామని ఆయన ఒక ఐడియా రావడం, అందరూ వచ్చి ఇక్కడ పెట్టడం. మళ్ళీ మేము అవి అంతా చూడలేకపోయినా దాంట్లో 50% అయినా ఉన్న ఎద్దులైనా తీసుకురావడం. ఇంకా అన్ని ఎద్దులు పట్టరాలేం కాబట్టి అదర్ కార్యక్రమాలు ఏదైతే బోటింగ్ కావచ్చు, డీజే కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, రోప్ వార్లు కావచ్చు, ఇంకా రంగోలీ పెట్టాం. చాలా ప్రోగ్రాంలు చేసి 1 by 1 చేసి అన్నిటికన్నా ముందు పండగే స్టాప్ అయ్యే మూమెంట్కి వచ్చేసింది. అది అలాంటప్పుడు ఇంకా మధు అన్న వచ్చి ఆ గౌరవం అనేది కార్యక్రమం అనేది చాలా 50% ఊర్లలో ఎవరు చేయరు. మా ఊర్లో మాత్రం నైట్ టైం మంచిగా గౌరవం అని చేసి అదంతా ఏనుగు అనేది ఒకటి క్రియేట్ చేసి అదంతా పెద్ద బంకమట్టితో చేస్తారు. అదంతా పెద్ద కార్యక్రమంగా ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది, దాంట్లో చాలా విశిష్టత కూడా ఉంటుంది. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే మా సీనియర్ జనరేషన్ వాళ్ళకు థ్యాంక్స్ చెప్పబోతున్నాము. ఎందుకంటే మాకు అసలు ఈ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా మాకు తెలియదు. ఫస్ట్ మా సీనియర్ జనరేషన్ వాళ్ళు ఈ జాయ్ లైఫ్ ఫౌండేషన్ అనేది స్థాపించి మాకు చాలా విలువలను, నైతిక విలువలను అన్ని నేర్పిస్తున్నారు. ఈ పండుగలు ఎలా జరుగుతాయి ఏంటి అని మాకు మొత్తం అంతా చెప్తున్నారు. నేను మా సీనియర్ జనరేషన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా సుమన్ టీవీ వాళ్ళకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు ముందు రోజుల్లో ఎలా చేస్తున్నారో సేమ్ అదే విధంగా మేము యూత్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏదైనా కానీ యూత్ అందరూ ముందుకు వచ్చేసి ప్రతి ఒక్కటి ఇది నువ్వు చేయి అని చెప్పేసి అలాగ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఫౌండేషన్ పెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఒకరికొకరు కలుసుకొని అన్ని చేసి బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నాగేశ్వర రెడ్డి. సార్, జాయ్ లైఫ్ ఫౌండేషన్ లో బోటింగ్ ఆడి ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. ఎలా ఉంది మీ హ్యాపీనెస్? చాలా సంతోషంగా ఉంది. మాది మాదిరెడ్డి గారిపల్లి విలేజ్. ఒకప్పుడు ఎద్దులు, ఆవులు వాటిని పట్టకొచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నాం సంక్రాంతికి. అవన్నీ తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఈ కే మధుసూదన్ రెడ్డి అనే ఇతను 4 years నుంచి మాకు బాగా ఎంకరేజ్ చేసి పిల్లలకి అందరికీ ఊర్లో అందరికీ బాగా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి పెట్టి బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. అందరికి బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. లేకుంటే ఊర్లో చాలా సందడి తక్కువగా ఉన్నింది. ఈ మధుసూదన్ రెడ్డి అనే అతను ప్రతి సంవత్సరము జాయ్ లైఫ్ తరఫున మాదిరెడ్డి గారిపల్లి విలేజ్ పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా సంక్రాంతి సంబరాలు బాగా చేస్తున్నాడు. ఈసారి బోటు పందాలు పెట్టినారు. ఇవి కూడా బాగా అందరం బాగా ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ ప్రైజ్ మీరు గెలుచుకున్నారు. ఈ అమౌంట్ ఏం చేయబోతున్నారు? ఈ అమౌంట్ జాయ్ లైఫ్ కి ఫౌండేషన్ కి మళ్ళీ విరాళంగా ఇచ్చేస్తున్నాం. ఓకే, నిజంగా చాలా గ్రేట్ సార్. మీరు సొంత దానికి వాడుకోకుండా మళ్ళీ ఫౌండేషన్ కే ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదా పల్లె వాతావరణంలో ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ సిటీ లైఫ్ లో అయితే మనకు దొరకదు. ఎందుకంటే ఎంతసేపు స్మార్ట్ ఫోన్ లేకుంటే ఆన్లైన్ గేమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ నిజంగా సుమన్ టీవీ తరపున నేను ఈ వీడియో తీసి ఇలా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంది.